హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీడియో ది హోమ్ మేకర్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అయితే ఇంకొక మంచి వీడియోలోకి అయితే మేము ముందుకు వచ్చేసానండి. సో ఈరోజు అయితే మన అందరికీ ఇష్టమైన వీడియో అనమాట. అదేంటంటే షాపింగ్ వీడియో. చెప్పాను కదా, శ్రావణ మాసంలో నేను షాపింగ్ చేయలేదండి, ఇంకా చేయాలి అని అనుకున్నాను కదా. ఒక 2-3 డేస్ బ్యాక్ కంచికి వెళ్ళేసి షాపింగ్ చేశాను. అక్కడైతే నేను కంచిలో అయితే ప్రకాష్ సిల్క్స్ అని చెప్పేసి దాంట్లో షాపింగ్ చేశానండి. అక్కడ చీరలు చాలా బాగుంటాయి. మన రేంజ్ తగ్గట్టుగా, అంటే మనం ఏ బడ్జెట్లో అయితే చీరలు కొనాలనుకున్నామో అదే బడ్జెట్లో చీరలు ఉంటాయి. కాబట్టి మనకి ఎంత రేంజ్ అయితే కొనాలనుకుంటే కనుక అదే రేంజ్లో మనం చక్కగా కొనుక్కోవచ్చు చీరలు అయితే. సో ఈ రోజు అయితే నేను ఎక్కువ చీరలు తీసుకోలేదండి, ఓన్లీ 2 చీరలు మాత్రమే తెచ్చుకున్నాను. సో ఆ చీరలు ఏంటి అనేది మీకు చూపిస్తాను. చూపించే ముందు ఒక చిన్న విషయం చెప్తానండి. అదేంటంటే శ్రావణ మాసం వచ్చింది అనగానే అందరం కూడా చీరలు కొనుక్కోవాలి అనుకుంటా ఉంటాము. మన యూట్యూబ్లో లేదంటే ఇన్స్టాలో అన్నీ చూస్తూ ఉంటాం. చీరలు కొనాలి అనుకున్నాము అంటే కనుక కంపల్సరీగా ఒక్కసారి మన బడ్జెట్ ఎంత అని బడ్జెట్ వేసుకోండి ఎవరైనా. దీనివల్ల ఏంటంటే మనకి ఎక్కువ మనీ ఖర్చు పెట్టుకున్నా ఉంటాము. కొన్న వస్తువులు మనం యూజ్ చేసుకోవాలి అన్న థింకింగ్తో మాత్రం మీకు చెప్తున్నా ఈరోజు అయితే. సో ఫస్ట్ అయితే మనం ఏ బడ్జెట్లో వెళ్ళాలి, ఎంత కాస్ట్లో కొనుక్కోవాలనేది ఫస్ట్ ఒక ఫిక్స్డ్గా మైండ్లో ఫిట్ చేసుకొని వెళ్ళండి. ఆ తర్వాత రెండో పాయింట్ వచ్చేసరికి మనం చీర కొనే ముందు ఈ చీర మళ్ళీ ఎప్పుడు కట్టుకుంటాం, ఎన్నిసార్లు కట్టుకోగలం దీన్ని అని చెప్పేసి దాన్ని బట్టి చీర కొనుక్కోండి. ఇప్పుడు మనం ఒక 10,000 పెట్టి చీర కొనుక్కుంటామండి, అమ్మవారికి కట్టుకుంటాము, చీర కొంటాం, బాగుంటుంది, చీర కొంటాము, ఆ రోజు కట్టుకుంటాం, తర్వాత ఏదైనా అకేషన్స్ మనం కట్టుకుంటాం. ఆ 10,000 రూపాయల చీర కానీ లేదంటే 25,000 పెట్టి కూడా కొనే ఉంటారు. ఎవరి స్తోమతను బట్టి వాళ్ళు కొంటారు చీర అయితే. నేను కూడా కాదంటలేదు దాన్ని అయితే, ఎవరి స్తోమత పెట్టి వాళ్ళు కొనుక్కుంటారు. సో 25,000 పెట్టి కొనుక్కున్నా, 10,000 పెట్టుకుని చీర కొనుక్కున్నా, మనం కనుక ఆ చీరని ఎన్నిసార్లు కట్టుకుంటాము అని ఒక్కసారి ఆలోచించుకుంటే కనుక మనం అంత ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉండదు అనేది నా ఒపీనియన్ అయితే. సో నేనైతే ఎంత రేంజ్లో కొన్నానో నేను చూపిస్తానండి మీకైతే. సో ఇంకా 25,000 పెట్టి చీర కొనుక్కుంటాము, దాన్ని ఎన్నిసార్లు కట్టుకుంటామండి? తీసుకెళ్ళి ఆ రోజు అమ్మవారికి కడతాము, ఆ తర్వాత ఏదైనా అకేషన్స్కి కట్టుకెళ్తాం. ఆ చీరని మనం ఎన్నిసార్లు కట్టుకోగలుగుతాము? ఏదైనా ఫంక్షన్కి కానీ లేదంటే మన ఇంట్లో ఓన్ ఫంక్షన్స్ అయితే కనుక మనం కంపల్సరీగా కట్టుకుంటాం. బయట వాళ్ళ ఫంక్షన్స్ కానీ చిన్న చిన్న పార్టీస్కి కానీ 25,000 రూపాయల చీర అవసరమా అనిపిస్తూ ఉంటుంది, లేదంటే 10,000 రూపాయల చీర అవసరమా అనిపిస్తూ ఉంటుంది. సో ఇలాంటప్పుడు తీసుకొచ్చి 10,000, 25,000 పెట్టి చీరలు కొనుక్కొని బీరువాలో పెట్టేసి వాటిని స్టోర్ చేసే కంటే మనము మన బడ్జెట్లో ఒక చీర కొనుక్కొని ఆ చీరని ఎన్నిసార్లు కట్టుకుంటాము, ఎన్నిసార్లు యూజ్ చేసుకోగలుగుతాము అన్నది ఒక్కసారి ఆలోచించుకొని షాపింగ్ చేసుకుంటే బాగుంటుంది అన్నది నా ఒపీనియన్ అండి. దీనికైతే ఇది ఓన్లీ నా ఒపీనియన్ మాత్రం. నేను ఎవరిని కించపరచట్లేదు, ఎవరిని అంత చీరలు పెట్టి కొనుక్కోవద్దు అని చెప్పట్లేదు. ఇంకోటి ఏంటంటే మనం చీరలు పెట్టే కాస్ట్ అనేది గోల్డ్ మీద పెడితే మనకి ఇన్వెస్ట్మెంట్గా కూడా పనికొస్తుంది ఫ్యూచర్లో. మన చీర 10,000 పెట్టి కొనుక్కునే వాళ్ళు ఒక 2,000-3,000 పెట్టి ఒక శారీ కొనుక్కొని మిగతా డబ్బులు మన గోల్డ్ కాయిన్ కానీ లేదంటే రింగ్స్ కానీ లేదంటే ఇయర్ రింగ్స్ కానీ సో ఏదైనా కొనుక్కుంటే ఒక గోల్డ్ బిస్కెట్ కానీ ఇట్లా ఏదైనా సరే కొనుక్కుంటే ఆ డబ్బులు అనేవి అటు సేవ్ అవుతాయి. నెక్స్ట్ ఫర్దర్గా మనకి ఏదైనా అవసరం వచ్చినా గోల్డ్ ఇన్వెస్ట్ చేసుకోవడానికి కానీ లేదంటే ఆ గోల్డ్ని మనం బ్యాంక్లో పెట్టుకొని లోన్ తెచ్చుకోవడానికి కానీ ఆ గోల్డ్ని మనం నెక్స్ట్ ఏదైనా ఒక ఐటెం చేయించుకోవడానికి కానీ మనకి చాలా బాగా యూజ్ అవుతుంది. సో నేనైతే ఎక్కువ బడ్జెట్లో చీర తీసుకోలేదండి, చాలా తక్కువ బడ్జెట్లో చీర తీస్తాను. నా బడ్జెట్ ఎంత ఇచ్చారు మా హస్బెండ్, నేను ఎంత పెట్టి కొనుక్కున్నాను అనే విషయం అయితే ఈరోజు అయితే ఈ వీడియోలో మీతో షేర్ చేసేస్తాను. సో ఇంకైతే నేను నా చీర చూపిస్తానండి. ఇదిగోండి, ఈ ప్రకాష్ షాప్లో తెచ్చుకున్నాను, ప్రకాష్ సిల్క్స్ అనే షాప్లో తెచ్చుకున్నాను షాపింగ్ అయితే. సో ఈ చీరలు ఎలా ఉన్నాయి ఏంటి అన్నది మీకు చూపిస్తాను. ప్రైసెస్. సో ఇదైతే ఫస్ట్ చీర అండి. సో ఇది కాటన్ టైప్ వచ్చింది, నాకైతే సింపుల్గా చాలా బాగుంది అనిపించింది చీర అయితే. సో ఇదైతే ఒక శారీ మొత్తం ఇలా చిన్న చిన్న బుటా వచ్చింది, కిందేమో థ్రెడ్ వర్క్ వచ్చింది అనమాట. ఈ విధంగా థ్రెడ్ వర్క్ వచ్చేసింది, చీర మొత్తం ఇట్లా వచ్చింది. సో ఇదైతే ఇక్కడ ఇదైతే పళ్ళు అండి, పళ్ళు కూడా ఇట్లా వచ్చేసి చిన్న చిన్న టసెస్ ఇచ్చారు ఇక్కడ. ఇదైతే శారీ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది, సింపుల్గా బాగుంది అనిపించింది, అందుకనైతే ఈ చీర తెచ్చుకున్నాను నేనైతే. కొంచెం లైట్ కలర్గా ఉంది, కాకపోతే నాకు
లైట్ కలర్ కంటే డార్క్ కలర్సే బాగా సూట్ అవుతాయి యాక్చువల్గా. కానీ ఎందుకో నాకైతే బాగా నచ్చింది, చాలా సింపుల్గా అనిపించింది అనమాట. అందుకనైతే ఈ చీర తెచ్చుకున్నాను. ఇక్కడైతే చీరని దగ్గరగా చూపిస్తున్నానండి. సో, ఇదైతే శారీ. చిన్న చిన్న ఫ్లవర్ బుటీస్ వచ్చినాయి. కింద బార్డర్ వచ్చేసరికి సన్న థ్రెడ్ వర్క్‌లోనే చిన్న స్ట్రెయిట్ లైన్స్ లాగా వచ్చేసినాయి. కింద చిన్న జరీ ఇచ్చున్నారు. ఇదేమో పళ్ళు అన్నమాట. సో, ఇదైతే ఇంకా లైన్సే తప్పితే ఇంకా అట్లాగే ఇచ్చేసారు డైరెక్ట్‌గా. చిన్న చిన్న టసల్స్ ఉన్నాయి. సో, దీనికైతే నేను శారీని డిజైనర్ బ్లౌజ్‌తో మ్యాచ్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో ఇదైతే రెండో చీర అండి. ఇదైతే బెనారస్ అని చెప్పారు. బెనారస్ ప్యూర్ బెనారస్ అయితే కాదు, మామూలుగా డూప్లికేట్స్ వస్తున్నాయి కదా బెనారస్లో, అది అనమాట. సో ఇవైతే బాగా ట్రెండింగ్ శారీస్ అంట. ఇప్పుడైతే ప్రజెంట్ ఇప్పుడు ఎక్కువగా నడుస్తున్న చీరలు ఇవంట. సో ఈ చీరలు అయితే ఇదిగోండి, శారీ అంతా ఇట్లా వచ్చేసింది. శారీ అంతా ఇట్లా వచ్చింది. తర్వాత వచ్చేసరికి లోపల స్టార్టింగ్ మాత్రం కొంచెం ప్లెయిన్ వచ్చింది అనమాట శారీ మొత్తం. ఆ తర్వాత ఇది వచ్చేసరికి బ్లౌజ్. సో ఇది బ్లౌజ్ అండి. ఇది బ్లౌజ్ ఇచ్చేసారు. ఇది వచ్చేసరికి పళ్ళు అనమాట. ఇది పళ్ళు. బెనారస్ అండి. బెనారస్ చీర కాస్ట్ చెప్పలేదేమో కదా, కాస్ట్ చెప్పమంటారా? సో ఈ రెండు శారీస్ అనమాట. మా హస్బెండ్ అయితే 3000 ఇస్తాను, 3000 పెట్టి శారీస్ తెచ్చుకోమన్నారు. సో నేనైతే ఆ 3000లో కూడా 2 శారీస్ తెచ్చుకున్నాను. పెద్ద కాస్ట్ కూడా నేనైతే పెట్టలేదండి. ఎందుకంటే మనం పద్దాక శారీస్ ఒకటే కట్టుకోం కదా, డ్రెస్సెస్ కూడా వేసుకుంటూ ఉంటాం. మళ్ళీ ఎందుకు అంత కాస్ట్ అనిపించింది నాకైతే. శ్రావణ మాసానికి ఎందుకు లేని డ్రెస్సెస్ నేను కొనుక్కోలేదు పెద్దగా ఏమి. సో ఇదైతే ఈ శారీ వచ్చేసరికి అయితే 930 రూపీస్ పడిందండి. 1000 రూపీస్ అంటే నియర్లీ 1000, 930 రూపీస్ పడింది ఈ శారీ అయితే. సో ఈ కలర్ అయితే నాకు లేదనమాట. ఈ కలర్ నాకు లేదని చెప్పేసి ఈ కలర్ సెలెక్ట్ చేసిన. అక్కడైతే చాలా ఉన్నాయండి శారీస్ అయితే. అక్కడ షాపింగ్కి వెళ్ళే వాళ్ళకైతే రకరకాల చీరలు రకరకాల రేంజెస్లో చూపిస్తారు. శారీస్ అయితే బాగుంటాయి, చాలా బాగుంటాయి అక్కడ శారీస్. మన బడ్జెట్లో చూపిస్తారు అనమాట. మెయిన్గా చాలా బాగున్నాయి అనిపించింది. సో ఈ రెండైతే నా చీరలు అండి. సో మీకు ఇది కాస్ట్ చెప్పలేదు అనుకుంటా కదా. ఇది 1000 అలా పడినట్టు. ఇది 1120 రూపాయలు అనమాట. 1100. ఇదైతే బెనారస్ అండి, చెప్పాను కదా. సో ఇట్లా శారీ మొత్తం ఫ్లవర్స్ వచ్చేసినాయి. ఫ్లవర్ డిజైన్ కింద గ్రీన్ కలర్ బార్డర్ అనమాట. సో ఇదైతే బ్లౌజ్, లోపలేమో పళ్ళు అను బ్లౌజ్ కొంచెం డిఫరెన్స్ ఉంది. ఇంకా దీనికైతే వర్క్ పనికిరాదండి, ఎందుకంటే సెల్ఫ్ లోనే ఇట్లా ఇచ్చారు. ఇంకా మనకు కావాలనుకుంటే సింపుల్ గా ఏదైనా చేపించుకుంటే బాగుంటుంది. సో ఇదైతే బెనారస్ శారీ, డూప్లికేట్ అండి, ఒరిజినల్ అయితే కాదు. ఒరిజినల్ అయితే 5000 పైనే ఉంటుంది శారీ. సో లోపల మాత్రం కొంచెం స్టార్టింగ్ లో శారీ మాత్రం ప్లెయిన్ ఇచ్చారు. మిగతా అంతా బుటీస్తో ఉందన్నమాట. శారీ మొత్తం ఇదే. మీకు వీడియో కలర్ ఇదే కలర్ అండి, ఎగ్జాక్ట్ కలర్ కూడా చాలా షైనింగ్ ఉంది. శారీ అయితే చాలా బాగుంది అనమాట. సో మీకు ఏ చీర, రెండింటిలో ఏ చీర బాగుందని నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఈ రోజు అయితే ఇదండి వీడియో. అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చింది అనుకుంటే కనుక కంపల్సరీగా లైక్ చేయండి. మీ లైక్ అనేది నాకు చాలా అంటే చాలా మోటివేషన్ ఇస్తుంది. నాకైతే చాలా ఇంపార్టెంట్ కూడా. మీ లైక్ ఇస్తేనే వీడియో అనేది ముందుగా ఫర్దర్గా వెళ్తుంది కూడా. సో అందుకని చెప్పేసి ప్లీజ్ అండి వీడియో అయితే లైక్ చేయాల్సింది అనుకుంటే కనుక కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోకండి.